అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, చాలామంది జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. జోసా కౌన్సిలింగ్ అయితే మీ అందరికీ తెలుసు. ఇప్పుడే జేఈ అడ్వాన్స్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క రిజల్ట్ కూడా రావడానికి జూన్ 2 అని చెప్తూ ఉన్నారు. మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. జోసా కౌన్సిలింగ్ ముందు మనం కూడా కొంత ప్రిపరేటరీ వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యే ముందే మనం కొన్ని సర్టిఫికేట్స్ అవి రెడీగా పెట్టుకోవాలి. మీరు ఇక్కడ జోసా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకుంటే వెబ్సైట్ని, మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి కావాలి, షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, తర్వాత సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాకపోతే ఇంకా ఇప్పటికి అవేవి అప్డేట్ అవ్వలేదు. అయితే జోసా కౌన్సిలింగ్కి సంబంధించి జేఈ మెయిన్స్ 2025 కౌన్సిలింగ్ ముందు రిజిస్ట్రేషన్ డేటు మనకి చెప్తారు. తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది ముందు ఆ షెడ్యూల్లో రిలీజ్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో కూడా మనకు చెప్తారు. తర్వాత ఫీజు గురించి ఎవ్రీథింగ్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే లాస్ట్ ఇయర్ అయితే జోసా కౌన్సిలింగ్ జూన్ 10, 2024 స్టార్ట్ అయింది. జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ జూన్ 10, 2024కి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ 5 రౌండ్లో జోసా కౌన్సిలింగ్ అయితే జరగడం జరిగింది. ఈ 5 రౌండ్లలోనూ ఇవి కాకుండా 2 సీసాప్ కూడా ఉన్నాయి. ఈ 5 రౌండ్లు ప్లస్ 2 సీసాప్స్ 2 కలిపి 7 రౌండ్లలో మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే కౌన్సిలింగ్ జరగడం జరిగింది. అయితే ఈసారి ఏమనుకుంటున్నారంటే జోసా కౌన్సిలింగ్ 2025కి సంబంధించి జూన్ 3ని స్టార్ట్ అవ్వచ్చు, జూన్ 3 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ రిజల్ట్ కూడా జూన్ 2వ తారీఖున రిలీజ్ అవుతాయి. జూన్ 2న రిలీజ్ అవ్వగానే రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి జోసా 2025 వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది జూన్ 3 నుంచి ఓపెన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ కంటిన్యూ టిల్ జూన్ 10 వరకు కూడా ఇది జరగవచ్చు అని. లాస్ట్ ఇయర్ జూన్ 10న స్టార్ట్ అయితే ఇప్పుడు జూన్ 10 వరకు కూడా ఇది కౌన్సిలింగ్ జూన్ 3 స్టార్ట్ అయ్యి జరగవచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇది ఇంకా ఎక్స్పెక్టెడే. దీనికి సంబంధించి ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా జూన్లో మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే దీనికి ముందు మనకు కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అంటే 10th క్లాస్ మార్క్ షీట్ మన దగ్గర రెడీగా ఉండాలి, ఆధార్ కార్డు రెడీగా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మన దగ్గర రెడీగా ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. రెండోది ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ కూడా మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. అలాగే జేఈ మెయిన్స్ ఏదైతే మనం రాసామో దానికి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్ 2025కి సంబంధించి అడ్మిట్ కార్డు కూడా మన దగ్గర ఉండాలి. అలాగే కేటగిరీ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. మీ కేటగిరీ సర్టిఫికేట్ ఇప్పటి నుంచి మీరు రెడీ చేసుకోవాలి. ఆధార్ కార్డులో కూడా ఏమి తప్పులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి ఎవరైనా బ్యాంకు చెక్ బుక్ లేకపోతే బ్యాంక్ చెక్ బుక్ తీసుకుంటే బెటరు, లేదా పాస్బుక్ అయినా వర్కౌట్ అవుతుంది. ఒక క్యాన్సిల్ చెక్ కూడా ఒకటి క్రాస్ చేసిన క్యాన్సిల్ చెక్ కూడా మనము ఎప్పుడైతే మనకి సీటు ఫస్ట్ ఏ రౌండ్లో సీట్ వస్తుందో ఆ రౌండ్లో అప్లోడ్ చేయమన్నప్పుడు క్రాస్డ్ బ్యాంక్ చెక్ కూడా మనం రెడీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా లేని వాళ్ళు ఇప్పుడే ముందే రెడీ పెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా మెడికల్ సర్టిఫికేట్ కూడా మనము ఇప్పటి నుంచి తీసుకోవద్దు. మెడికల్ సర్టిఫికేట్ ఇంకా ఫార్మేట్ మనకి వెబ్సైట్లో పెట్టలేదు. వన్స్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టినప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్, రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర మనం మెడికల్ సర్టిఫికేట్ స్టూడెంట్కి సంబంధించి తీసుకోవాలి. అది జూన్ 1st వీక్లో తీసుకుంటే సరిపోతుంది. అలాగే అండర్టేకింగ్ బై ది క్యాండిడేట్, మనం అది ఆ డాక్యుమెంట్ ఉంటుంది, అది మనం అండర్టేకింగ్గా ఇస్తాము. తర్వాత ఫోటో ఐడి కార్డు ఒకటి, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మంచివి రెడీ పెట్టుకోండి. కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా మీరు రెడీ చేసుకుంటే మనము ఆ రోజు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కంగారు పడకుండా మనము వాళ్ళు అడిగిన డేట్ కల్లా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇది లాస్ట్ ఇయర్ మెడికల్ సర్టిఫికేటు. ఈ విధంగా మెడికల్ సర్టిఫికేట్ మన వెబ్సైట్లో పెడతాడు. ఆ మెడికల్ సర్టిఫికేట్ని మనం ప్రాపర్గా ఫిల్ చేసి మనకి దగ్గరలో ఉన్న తెలిసిన డాక్టర్, ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్, రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ డాక్టర్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సిగ్నేచరు, స్టాంపు, డాక్టర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ వేసుకోవాలి.
ఇది జోసా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. కాబట్టి మరిన్ని డీటెయిల్స్ తర్వాత మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్ ముందు. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.